హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మన క్రూజ్ అయితే బ్రేక్ పాడ్స్ అయితే అరిగిపోయినా. నేను నైట్ అవుట్ పోయినప్పుడు మన డ్రమ్ సౌండ్ వచ్చింది, కీచీస్ అని అయితే చూసాను. మనం దగ్గరకు పోయినాక అది మెకానిక్ దగ్గర వెనకై ముంగటి చేంజ్ చేద్దామా, లేకపోతే వెనకై చేంజ్ చేద్దామా, మెకానిక్ గడి చెప్దాం. ఓకే, మెకానిక్ సైడ్ దగ్గర పోయినా వెళ్దాం. కార్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేద్దామని వస్తే అన్న హాఫ్ అన్ అవర్ అవుతామన్నాడు. ఇది ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా, హాఫ్ అన్ అవర్ అంటే పోయి చాయ్ తాగుదాం, కూల్ డ్రింక్ తాగుదాం అని ఇలా రుమాల్ రోటీ తినడానికైతే తీసుకొచ్చేయండు. ఇక పోయి కోక్ తెచ్చుకోనికి వెండి లోపల చూడండి. ఇది ఆడే దొంగగాడు. బ్రేక్ ప్యాడ్స్ అంటే ఈడు కోక్ తీసుకొని రుమాల్ రోడ్డు తిన ఇక్కడికి వచ్చింది. ఏం చెప్పాలా, మూడు దెంగుతాడు అంటే ఈడు బ్రేక్ ప్యాడ్ ఇవి కోక్ అంటాడు, రుమాల్ రోడ్ అంటాడు. ఏం చెప్తారు? నా ప్లేట్ కూడా రాలేదు తిన్నా, ఇక్కడ తినడు అయిపోయింది. ఇడ నా ప్లేట్ కూడా రాలేదు, దానికంటే ముందు తినేసిండే. నాకు వచ్చినాక నా ప్లేట్లకి దొబ్బి తింటాడు ఈడు. మళ్ళా ముఖం చూడవు ఏమనంటే వేరే వాళ్ళ ప్లేట్ అంట. దొబ్బి తాగుతున్నాడు. ఒక థమ్స్అప్ తెచ్చి ఇద్దరం తాగుదామని చెప్తున్నాడు. ఆడి అయితే ఒకటి, అయితే రెండు ప్లేట్లు కావాలి. ఒక ప్లేట్ అయితే తినడు అయిపోయింది, ఇంకో ప్లేట్ కోసం ఎగబడ్డాడు. నాది వచ్చి నాదాంతో స్నాప్ ఇంకా థమ్స్అప్ తెచ్చుకున్నాం, థమ్స్అప్ అయిపోయింది. థమ్స్అప్ దొబ్బి తాగిండు నా కోసం తీసుకొచ్చి. రుమాల్ రోటీ సింగిల్ తింటాను, రెండు ప్లేట్లు తింటాడు. మళ్ళీ స్నాప్ చే తిన్నాక కలుద్దాం. బావాలి తినోడు అయితే అయిపోయింది. పేట్ పూజ అయితే ముందు ఇక నడిపిస్తున్నాడు. కార్ రాక మెకానిక్ సైడ్ పక్కకే ఉంటది, ఇక నడిపిస్తున్నాడు. ఇక వీడు ఓడుతున్నాడు నడుస్తున్నా అని. పేరుకే బామనోడు కానీ అన్ని అంతే. చెప్పది పాపం కలుగుతుంది నాకు. లైక్ లో తెలంగాణ వీడికి పార్కులు, గుట్టలు, పొక్కలే కావాలా. గుద్దిపిద్దామని చూస్తున్నాడు ఇవ్వడు. కార్ దగ్గరకి అయితే వచ్చినాం. ఇగో మహంగా వాళ్ళ మెకానిక్ ఇవ్వడు, కార్ని వేయడు, కార్ని మున్నంత కార్ని బ్రేక్ ప్యాడ్ ఇవ్వడండి. ఇగో బ్రేక్ ప్యాడ్ మొత్తం అరిగిపోయింది. ఇగో ఫైనల్ కొత్త బ్రేక్ ప్యాడ్ వచ్చినాక దీనికి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇగో గీతలు పడ్డది మొత్తం. ఇది నేను రాత్రి బయట నైట్ అవుట్ పోయినాం, అప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా వైబ్రేషన్ సౌండ్ చూసినప్పుడు ఏమైంది అనుకున్నాం. వైబ్రేషన్ ఇప్పుడు చూస్తే అప్పుడు ఓపెన్ దిగి చూస్తే ఆల్రెడీ కట్స్ వచ్చినట్టున్నాయి. ఇట్లా గోర్లు తాగుతున్నాయి, గోర్లు టచ్ అవుతున్నాయి మధ్యలో. లైనింగ్స్ అయితే చిన్న చిన్నవి పడ్డాడు. అంకుల్ బఫింగ్ చేస్తాను, లేకుండా నార్మల్ ఒకళ్ళు సెట్ అయితే ఏమైనా చేస్తాను. పేపర్ కొట్టి అంత మరకలు అంటున్నాయి. క్యాలిబర్ ఇగో ఇది మనకి. దీనికి రెండు వస్తాయి సేమ్ ఇలాంటిది. రెండు బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి, ఒకటి ముంగట ఒకటి వెనక వస్తుంది సేమ్ ఇంతే. ఫైనల్ గా నిజామాబాద్ అంతా లెంకినాక లాస్ట్ ఒక్క దగ్గర దొరికినాయి ఇట్లా బ్రేక్ ప్యాడ్స్. బండి రేర్ ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్ దొరకదు. ఏ పాటైనా దొరకనంటే కష్టం. ఇది బ్రేక్ ప్యాడ్స్ చూడండి, ఇవ్వండి కొత్త బ్రేక్ ప్యాడ్. ఒక్కొక్కటి హాఫ్ ఇంచ్ అంత ఉన్నది. కవర్ ఇప్పినాక చూపిస్తుంది. ఇంకో పాత ఏడుని ఏం లేదు దొల్ల. రెండు ఇయర్స్లోనే ప్లేట్ ఖరాబ్ అయిపోయింది మొత్తం. లైనింగ్స్ అయినాయి మొత్తం ప్లేట్కి. ఇది కవర్ ఇప్పినాక చూపిస్తాను. बैक साइड में पैटर्न डालना बोलते हो बहुत प्रॉब्लम होता. सामने इजी रहता है इसका, सामने इजी रहता. ఫైనల్లీ మన బ్రేక్ ప్యాడ్స్ అయితే క్యాలిబర్స్ ఎక్కిచ్చేసిందో. టైర్ ఫిట్ చేసేస్తే అయిపోతుంది. మన బ్రేక్ ఆయిల్ చెక్ చేసి టైర్ ఫిట్ చేస్తే అయిపోతుంది. అండ్ మన కొత్త క్యాలిబర్ కొత్త బ్రేక్ ప్యాడ్స్ హాఫ్ ఇంచ్ ఉన్నది చూడండి. ఇగో మనది 17 ఇంచ్ అలాయ్. ఇది మనం కలర్ వేయించింది. ఇది ఇంతకుముందు మనం తీసుకున్న వాళ్ళ దగ్గర కలర్ వేయించి ఇచ్చింది. అది గ్లాసీ ఫినిషింగ్ కలర్. 17 ఇంచ్ లాయ్ ట్యూబ్లెస్ టైర్. ఇది ఏమో ఎంత ఖర్చు అవుతుంది ఏమో దీని అయితే బ్రేక్ ప్యాడ్స్. వెనక రెండు వేపిద్దామని చూస్తున్నా. వెనక అయినాక ఒకవేళ ముంగటి మంచి ఉంటే ఓకే, లేకుంటే అవి కూడా చేంజ్ చేద్దాం. మొన్ననే దీనికి ముంగట ఇంజన్ ఆయిల్ కూలెంట్ అయితే చేంజ్ చేపిస్తున్నా కదా, ఇది దీన్ని కూడా అవుతున్నది. ఇప్పుడు ఇది కాగానే ఎంత అవుతుందో ప్రైస్ దాని మీద నేను చెప్పా. వేసేటప్పుడు కూడా వీడియో ఇస్తా చూడండి. నా కొడుకు డోర్ ది బండి అయితే చాలు చేసినాం. మనది ఎయిర్ అయితే నిండుతుంది కదా బ్రేక్ ప్యాడ్స్ పైప్ కన్నా. ఎయిర్ ఆయిల్ అయితే వస్తున్నాడు. బ్రేక్ ఆయిల్ యూపీ
అది చాలా మనం అయితే బ్రేక్ ప్యాడ్ అయితే రుక్ జానా బ్రేక్ ప్యాడ్స్ అయితే చేసింది కదా దాన్ని ఎయిర్ పోనీకి బ్రేక్ ని ఒత్తాలి అయితే దాంట్లో ఉన్న ఎయిర్ అయితే వెళ్ళిపోతుంది అదే చేస్తున్నారు ఇప్పుడు అక్క సూపర్ ఫస్ట్ టైం మంచి నాకు అర్థం చేస్తుంది చాయ్ తాగిరా. చాయ్ 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 నేను కెమెరామెన్ లెక్క కూడా పెట్టుకోను ఎడిటింగ్ ఏమంటే ఒక్క వీడియో ఎడిట్ చేయాలి కానీ చాయ్ చాయ్ తాగిపిస్తాడు. ఇటువంటి దోస్తులు అసలు వాళ్ళకి దొరకద్దు అరే నేను తాగిపిస్తారా బాబు? నడ్రా ఇగో 20 రూపాయలు. 20 రూపాయలు కానీ డాష్ బోర్డ్ లో దేవుడికి వేస్తా అని చెప్పి నా మమ్మీ తీసుకొని పెట్టుకున్నాడు. ఏడింకి వేస్తాడంటే నేను చూస్తానంట. చి సిలక నువ్వు ఎరక 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 అయ్యో జోబ్ లో 20 రూపాయలు అవి కూడా నా దగ్గర నుంచి ఇంకా 20 రూపాయలు అని అంటున్నాడు సిగ్గు లేకుండా. మాటలు వినకండి, పాటలు ఎంజాయ్ చేయండి. ఫైనల్ అయితే బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫిట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనది ముంగడ హెడ్లైట్ అయితే కొంచెం డిమ్ డిమ్ ఉన్నది, దాన్ని వాషింగ్ చేపిద్దామని పోతున్నాం. పోతే అక్కడ చూపిస్తాం ప్రాసెస్ అది ఎట్లా చేస్తారు వేయరా అన్నది. ఓకే అక్కడ కలుద్దాం. అన్న దగ్గరికి తీసుకొచ్చిన అన్న చాలా చేసిన అది రబ్బింగ్ చేస్తాడు ఎట్లా చూపిస్తాం మీకు బిఫోర్ ఎట్లా ఆఫ్టర్ ఎట్లా అవుతుంది అని. ఏమేం చేస్తాను ఫస్ట్ పేపర్ కొట్టి గట్టి చెప్పు జరా. పేపర్ కొట్టి ఫ్యాక్స్ పెట్టి కొంచెం మిషన్ కొట్టాలి. అన్నేమో చేస్తా అంటూ నువ్వు తెల్ల అయితే కావాలంతే. చూద్దాం అది డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ సెకండ్కి ఎట్లా ముందు ఉన్నప్పుడు ఎట్లుంటుందో మళ్ళీ అది ఎట్లా అవుతుందో. ఫైనల్లీ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ అయిపోయినా నిన్న. ఇవాళ మన మిర్రర్ దాని హెడ్ లైట్ల మీద అయితే పాలిష్ అయితే కొట్టించినాం. బ్రైట్నెస్ అయితే కొంచెం అయినాయి, డిఫరెన్స్ అయితే తెలుస్తున్నది. లైట్ ఒక 20-30% అయితే కొంచెం ఓకే అయిపోయినాయి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.